హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా సమయం లేదు మిత్రమా. ఓటేసే డేట్ అయితే వచ్చేసింది, రేపే. మరి కొన్ని గంటల్లో మీరు అందరూ ఓటు వేయబోతున్నారు. నేనైతే ఓటు వేయలేను, ఏంటంటే నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఓటు ఖచ్చితంగా మంచి ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఏంటి, ఆల్రెడీ ముందు జగన్ పరిపాలన చూశారు ఎలా ఉందో. ఇప్పుడు వచ్చి రాజధాని లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏమీ లేదు, పథకాలు మాత్రం ఇచ్చేసాడు. సో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. చంద్రబాబు నాయుడిని ఎన్నుకోండి. హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడే. అంతేకాని ఇలా 30 కేసులున్న జగన్ ఎన్నుకొని, ఒక దొంగను ఎన్నుకొని మీరు నాశనం చేయకండి మన ఆంధ్రప్రదేశ్ని. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలండి. సో